హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మాకు ఇక్కడ సైక్లోన్ ప్రభావం వల్ల పిల్లలకి హాలిడేస్ ఇచ్చారనమాట. 2 డేస్ నుంచి స్కూల్ లేదు. ఇంకా రేపు కూడా ఉంటుందో లేదో తెలీదు. పిల్లలు ఇంట్లో తినడానికి స్నాక్స్ కావాలి కదా, ఎప్పుడు బయట నుంచి ఏం తీసుకొస్తామని చెప్పేసి ఇంట్లో నేను చపాతీ చేయంగా మిగిలిపోయిన పిండి ఉండిందనమాట. వాటితోని ఇలా గవ్వలు, తెలుగులో గవ్వలు అంటారు, మేము ఇంట్లో అయితే వాటిని కీడా అంటాం. అంటే అవి గొంగళి పురుగు లాగా ఉంటుంది కదా, అందుకోసం దాన్ని కీడా అని పిలుస్తాం అనమాట. చూడండి మా బాబు ఎంత ఎగ్జైట్గా చేస్తున్నాడో. పిండి మమ్మీ నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి మా పెద్ద బాబు పిండి తీసుకొని ఇలా గుండ్రంగా చేసిస్తున్నాడు అనమాట. నేను పక్కంచి చేస్తుంటే నన్ను చూసి అలాగే చేస్తున్నాడు. ఏదైనా మన నుంచే కదా పిల్లలు నేర్చుకునేది. మా వాడు చాలా హెల్ప్ చేస్తాడండి నాకు. నేను ఏదైనా చేస్తుంటే మమ్మీ నేను చేస్తాను అని చెప్పేసి. ఖాళీగా ఉన్నప్పుడు పిల్లలకి ఇలాంటి ఏమైనా యాక్టివిటీస్ ఇస్తుంటే వాళ్ళకి బోర్ ఫీల్ అవ్వకుండా ఉంటుంది, ఏదైనా చేయాలనే ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది, కొత్త విషయాన్ని నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి నేను కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటానండి. ఇంకా ఇలాగే వాళ్ళకి టైంపాస్ కూడా అవుతుంది. వర్షంలో తడుస్తాను అని చెప్పి బయటికి వెళ్తూ ఉన్నాడు అనమాట. ఇంకా నేను ఈ పిండితో ఇలా చేయడం చూసేసి ఆగిపోయాడు. అదే కదండి, పిల్లలకి ఏదైనా మనం యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటేనే వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారు, ప్లస్ ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడంలో ఇంట్రెస్ట్ కూడా చూపిస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళు షార్ప్గా ఉంటారనమాట. సో అందుకని నేను చూడండి, ఇదేంటి నాన్న అని చెప్తే బాల్ అని చెప్తున్నాడు. ఏం చేస్తామంటే ఈటింగ్ అంటున్నాడు, ఈట్ చేస్తానంట. నేనేమో ఇంకా అది చేసుకునే దానికి చెక్క ఉంటుంది కదా, చెక్కతోటి అది అనేది ఆ టూల్ నా దగ్గర లేదనమాట. సో ఇలా చేద్దామని చెప్పేసి ఫోర్క్ తీసుకున్నాను, ప్లాస్టిక్ది అనమాట. మనం బయట ఏదైనా స్నాక్స్ తీసుకొచ్చుకుంటే వాటికి ఇస్తారు కదా, ఆ ఫోర్క్ అనమాట. ఏదైతే నేముంది మనకు రావాల్సిన షేపు రావడం కోసం దీన్ని యూజ్ చేస్తున్నాను అనమాట. చపాతీ పిండి అండి, ఇంట్లో రొట్టెలు చేసుకోవడం కోసం ప్రిపేర్ చేసిన పిండి అది. చపాతీ తిన్నాక మార్నింగ్ టిఫిన్లో మిగిలిపోయిన పిండితో చేస్తున్నాను. చూడండి ఎలా ప్రెస్ చేయాలనేది వాడికి చూపిస్తుంటే నేను కూడా చేస్తాను మమ్మీ అని చెప్పి మళ్ళీ చేస్తున్నాడు అనమాట. యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా చేస్తున్నానో అలా కాపీ చేస్తున్నాడు నన్ను. పచ్చిపిండి తింటున్నాడు మధ్య మధ్యలో. కడుపులో నొప్పి లేస్తుందని నేను వద్దు అని చెప్తున్నాను. కొంచెం తిన్నాడు, అయినా పర్వాలేదు. 1-2 సార్లు చెప్తే పిల్లలు అర్థం చేసుకుంటారు కదా, ఇప్పుడే కదా వాళ్ళు నేర్చుకునే స్టేజీ. ఇలా చేసిన తర్వాతకి వీటిని ఒక 5 మినిట్స్ అలా పక్కన ఉంచేస్తాను అనమాట. గాలికి ఆరిపోతాయి. పిండి కొంచెం ఎక్కువగా తడిగా ఉండింది, రొట్టెల కోసం చేసుకున్న పిండి కాబట్టి. వీటి కోసం అయితే ప్రాసెస్ వేరేలాగా చేసేవాళ్ళం అనమాట. మామూలుగా రొట్టెల పిండి కాబట్టి కొంచెం మెత్తగానే ఉంది. ఇప్పుడు కడాయిలో నూనె వేడి చేసుకున్నాను. ఇది ఇంట్లో చిన్న కడాయి అనమాట అండి, అది చాలా రోజుల నుంచి ఉంది, అందుకే కడాయి అలా ఉంది. కడాయి గురించి మాత్రం కామెంట్ చేయకండి. చిన్న కడాయి, నూనె తక్కువగా పడుతుందని చెప్పేసి దీన్నే ఎక్కువగా వాడుతూ ఉంటాం మేము. అల్యూమినియంది. అల్యూమినియం కూడా వాడకూడదని చెప్తున్నారు. కొంచెం టైం తీసుకొని మారుస్తాను. పెద్ద కడాయి ఉంది కానీ ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఇవి కొన్నే కదా ఉండింది, అందుకోసం డీప్ ఫ్రైకి ఇదైతే తక్కువ ఆయిల్ యూజ్ అవుతుంది కదా, తక్కువ ఆయిల్ వాడుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో ఇదే కడాయి పెడతాను అనమాట. వీటిని ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా గోల్డెన్ కలర్ వచ్చాయో, చాలా టేస్టీగా ఉంటాయండి. నేను ఇక్కడ చక్కెరతో చేయట్లేదండి, చక్కెర పాకం కాకుండా బెల్లంతో చేస్తున్నాను. అది ఎలా అనేది చూడండి. ఇప్పుడు ఇదంతా మంచిగా వేగిన తర్వాతకి ఒక బౌల్లో తీసుకోవాలన్నమాట. ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాతకి 2 సార్లు 2 గుప్పెళ్ళన్నీ అయ్యాయండి. ఎక్కువగా కూడా ఏం చేయలేదు, తక్కువగానే చేశాను. ఎందుకంటే స్వీట్స్ కూడా ఎక్కువ తినకూడదు కదా, అందుకని. ఇవి ఇంట్లో చేసినవైనా కూడా బెల్లంతో కూడా చేశాను, మంచిదే. కాకపోతే ఎంత మంచిదైనా కూడా స్వీట్స్ ఎక్కువ తినకూడదు. పిల్లల కోసం ఇంకా టైం తీసుకొని ఇంకా తప్పదు చేయాలని చెప్పేసి చేశాను అనమాట. ఇక్కడ చూడండి, బెల్లం అనేది ఒక ముద్ద తీసుకున్నాను. ఒక బట్టి అంటారు కదా, ఒక బట్టి బెల్లం తీసుకున్నాను. దాన్ని ఇలా మెత్తగా చేసుకుంటున్నాను అనమాట. మేము ఎక్కువ బెల్లమే యూజ్ చేస్తాము, పంచదార కొంచెం తక్కువే వాడతామన్నమాట. దాన్ని సగం చేసుకున్నాను, సగం కూడా పట్టలేదు. ఒక ముద్ద బెల్లం, దానికి పావు గ్లాస్ నీళ్ళు, పావు గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ నీళ్ళు తీసుకున్నాను అనమాట. సారీ, అర గ్లాస్ కంటే ఎక్కువ నీళ్ళు తీసుకున్నాను. పిడికెడు బెల్లం, 2 పిడికిళ్ళ బెల్లానికి ఒక 3/4 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. ఈ బెల్లము వాటర్లో కలిసేటప్పుడే 2 ఇలాచీల్ని దంచి వేసుకున్నాం అనమాట. మంచి స్మెల్ వస్తుంది. కొంతమంది చిటికెడు ఉప్పు కూడా వేసుకుంటారు, కానీ నేను ఉప్పు వేయలేదండి. ఎందుకంటే బెల్లం వేసిందే తక్కువ, స్వీట్నెస్ కూడా తక్కువగానే ఉంటుంది కదా అని చెప్పేసి ఉప్పు ఏం వేయలేదు. బెల్లం చూడండి ఎంత తొందరగా కరిగిపోతుందో.
ఇలా కరిగేటప్పుడు చూడండి బెల్లం చిన్న చిన్నగా ఉండలుగా అయిపోతుంది చూడండి. ఎక్కువ ముదురు పాకం కూడా రావాల్సిన అవసరం లేదు. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కొంచెం దగ్గరగా అయిపోతుంది వాటర్ అంతా అనేటప్పుడే వాటర్లో ఈ బెల్లం కరిగిన నీళ్ళల్లోనే మనం నెయ్యి వేసుకోవాలి. ఇలాచి ఇంకా నెయ్యి వేసినందున ఈ మంచి వాసన వస్తుంది, గుమగుమలాడిపోతుంది అనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదండి. పిల్లలకు నెయ్యి కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. కొంతమంది దాల్చిన చెక్క కూడా వేస్తారండి స్వీట్స్లలో, దగ్గు రాకుండా ఉంటుంది అని అంటారు. కానీ పిల్లలు కదా కొంచెం లైట్గా ఘాట్ అనేది వస్తుందని చెప్పేసి నేను వేయలేదు. చూడండి ఇలా కూడా చాలా బాగా వచ్చింది. పాకం అనేది ముదరకుండా అలానే లేత పాకం కూడా కాకుండా ఇలా వేసుకొని అవి వేయించుకున్న గవ్వలలో వేసుకొని కలుపుకుంటే మొత్తం అన్నిటికీ కలుస్తుంది. కొంతమంది ఏంటంటే ఈ పాకంలోనే గవ్వలు వేస్తారు. నేను అలా కాకుండా గవ్వలు వేసి గవ్వల తర్వాతకి గవ్వలు మించి పాకం వేశాను. తొందరగా ఇలా ఈజీగా కలిసిపోతుంది కూడా. వీటి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరేం చేస్తున్నారు అనేది కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఈ వీడియో నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసి చూసుకోవడం వల్ల నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడం కోసం బూస్టప్ ఇచ్చినట్టు అవుతుందండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఈ గవ్వలు చేయడం ఈ ప్రాసెస్లోనే తెలుసా, మీరు వేరే విధంగా చేస్తారనేది కూడా కామెంట్లో తెలియజేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ బటన్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి.